బంగారం వెండి ఇవాళ 6% దగ్గరగా పెరిగాయా? కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూస్తే బంగారం ఇవాళ పడింది, నిన్న పడింది. కానీ ఇండియన్ మార్కెట్ లో బంగారం వెండి ఇంతలా పెరగడానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొస్తున్న కొన్ని కొత్త రూల్స్ ఉన్నాయి. అవి ట్యాక్స్ రూల్స్. ఇవి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గతంలో ఇలానే ఈ రూల్స్ ని మార్చడం కారణంగా బంగారం పెరిగి అండ్ సేమ్ ఈ ట్యాక్స్ రూల్స్ ని మార్చడం కారణంగా బంగారం పడిన సందర్భాలు ఉన్నాయి. ఇది బాగా అర్థమైంది అనుకోండి. చాలా మందికి ఇప్పుడు మార్కెట్ లో ఒక క్వశ్చన్, ఇంకా భారీగా బంగారం పెరిగిపోతుందా, పెద్ద మొత్తంలో ఇవాళ పెరిగినట్లే కొనుక్కోవచ్చా అని. ఆర్ ఇలా ఒక్కసారిగా పెరిగింది కదా, గవర్నమెంట్ రూల్స్ మార్చేసరికి, ట్యాక్స్ రూల్స్ మార్చేసరికి దాన్ని అమ్మేసుకోవడం బెటరా, మళ్ళీ అలాగో గవర్నమెంట్ వీటిని తగ్గిస్తుంది కదా అప్పుడు కొనుక్కోవడం బెటర్ అనే క్వశ్చన్స్ గోల్డ్ పర్టికులర్ గా సిల్వర్ రిలేటెడ్ గా వస్తున్నాయి. కాబట్టి దీన్ని మొదట మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి డీటెయిల్స్ తో. ఏం జరిగే అవకాశం ఉంది, గతంలో ప్రభుత్వం ఏం చేసింది గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా, ట్యాక్స్ రూల్స్ ఎలా మారుతూ వచ్చాయని మొత్తం చార్ట్ తో సహా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రేపటి నుంచి మే 14వ తేదీ నుంచి పెట్రోల్ బంకులు ఆదివారం బంద్ ఉంటాయి, క్లోజ్ లో ఉంటాయనేలా మీకు సోషల్ మీడియాలో చాలా దగ్గర కనిపిస్తుంటుందా, ఒక వీడియో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పనిచేయవు. మే 14 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు పెట్రోల్ బంక్ యజమానుల సంఘం వెల్లడించింది. ఆల్సో చాలా వెబ్సైట్, తెలుగు ఛానల్స్ లో, వెబ్సైట్స్ లో కూడా మీకు ఈ డేటా కనిపిస్తుంటుంది. కానీ దాంట్లో నిజాన్ని మీరు తెలుసుకోవాలి. తర్వాత యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా పెద్ద అప్డేట్స్ ఏం లేవు. కానీ ట్రంప్ క్లియర్ గా అమెరికన్స్ ఎటుపోయినా నాకు పర్లేదు, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏదైనా నాకు పర్లేదు, కానీ నాకు కావాల్సిందల్లా ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ యాక్టివిటీ ఆగడం అని. దేర్ బై కమింగ్ టైమ్స్ లో యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న క్రైసిస్ ఒక డెవలప్మెంట్ ఎలా ఉండొచ్చు అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో చైనాకు వెళ్ళబోతున్న ట్రంప్, స్పెషల్లీ రేపు అండ్ ఎల్లుండి ఉంటుంది కాబట్టి తన రిలేటెడ్ గా చైనా ఒక పర్యటన ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ రిలేటెడ్ గా, వోలటాలిటీ అనేది కూడా డిస్కస్ చేసుకుంటూ. అండ్ ఇవాళ మార్కెట్ పడిన విధానాన్ని గమనించారా, ఇవాళ మార్కెట్ లో ఉన్న వోలటాలిటీని గమనించారా, స్పెషల్లీ సెకండ్ హాఫ్ లో. దీని గురించి కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుంటూ గ్లోబల్ గా స్పెషల్లీ యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా 3 years హైలో వస్తుంది. దాని రిలేటెడ్ ఉన్న డేటా ఆల్మోస్ట్ నిన్న యూఎస్ మార్కెట్స్ 2% దగ్గరగా పడ్డాయి డేటాతో. అక్కడ అలాంటి డేటా ఉంది. ఇండియా పరంగా అండ్ గ్లోబల్ గా ఉంటున్న వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్. అండ్ నిన్న మాట్లాడుకున్నాం కదా, ఉదయ్ కోటాక్ గారు ఒక పెద్ద వార్నింగ్ ఇస్తున్నారు. కమింగ్ టైమ్స్ లో ఇండియా రిలేటెడ్ గా ఒక మేజర్ క్రైసిస్ లాంటి ఈవెంట్ రాబోతుంది, మనం అందరం ప్రిపేర్డ్ గా ఉండాలి. యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా వార్ మీద ఇంపాక్ట్ మనకి ఇంకా పడలేదు, కానీ పడుతుంది స్ట్రాంగ్ అని నిన్న ఉదయ్ కోటాక్ గారు చేసిన స్టేట్మెంట్స్ ఇవాళ మీకు సోషల్ మీడియాలో అంతా తిరుగుతున్నాయి. దాని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. బట్ దాని రిలేటెడ్ గా ఇంకొకసారి వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఉదయ్ కోటాక్ గారు గతంలో చేసిన స్టేట్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గోల్డ్ రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకునే ముందు చిన్న టాపిక్ పెట్రోల్ గురించి మాట్లాడుకుందాం. మీరు గమనిస్తే చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీకు ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, ఈటీవీ వాళ్ళకి సంబంధించింది. కానీ అది ఇప్పటిది కాదు, సుమారుగా 8-9 సంవత్సరాల క్రితంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు కూడా మే 14th అనమాట డెసిషన్ రిలేటెడ్ గా అప్డేట్స్ మనకు వచ్చినది. మే 14వ తేదీ నుంచి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ లో ఉంటాయనేలా ఆ పాయింట్ లో వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతూ ఉండడం. అండ్ ఇది కొన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా అప్డేట్ చేస్తూ ఆదివారం బంద్ ఉండబోతుందా అనేలా కూడా డేటా కనిపిస్తూ ఉండడం. ఆదివారం నిజంగానే పెట్రోల్ డీజిల్ ఉండదేమో అని ముందుగా కొట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవి వాస్తవాలు కాదు, ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి దీని గురించి లేదు. దీనైతే నమ్మకండి. అండ్ బంగారం వెండి గురించి మీరు గమనిస్తే ఇవాళ బంగారం 6% దగ్గరగా, వెండి 7% దగ్గరగా పెరుగుంటుంది కదా. అఫీషియల్ గా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది తనిష్క్ రిలేటెడ్ గా రేట్స్. నిన్న బంగారం ధర ఎంత ఉంది, ఇవాళ బంగారం ధర ఎంత ఉంది. రేట్స్ అయితే గవర్నమెంట్ ఇచ్చిన అప్డేట్ కంటే ఫాస్ట్ గా జ్యువెలరీ వాళ్ళు అప్డేట్ అవుతున్నారు. అసలు విషయం ఏంటి, ఇక్కడ ఇమేజ్ ని జాగ్రత్తగా గమనించండి. అంతకు ముందు మనం బంగారాన్ని ఇతర దేశాల నుంచి ఇండియాలోకి తెచ్చుకుంటే 5% కస్టమ్స్ డ్యూటీ ట్యాక్స్ కట్టి ఇండియాలోకి తెచ్చేవాళ్ళం. దానికి 1% సెస్ ని వేసేవాళ్ళు. చూస్తే 6% మనం ట్యాక్స్ కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు బేసిక్ డ్యూటీనే, నార్మల్ ట్యాక్స్ ని బంగారం కానీ వెండి కానీ ఇలాంటి మెటల్స్ ఇండియాలోకి తెస్తుంటే దాని మీద వేసే ట్యాక్స్ ని 5% నుంచి 10% చేశారు. సెస్ ని 1% నుంచి 5% చేశారు. దీంతో గతంలో మనం 6% దగ్గరగా కట్టే ట్యాక్స్ ఇప్పుడు 15% అయింది, 9% పెరిగింది. సింపుల్ గా చెప్పాలంటే గతంలో నేను వేరే దేశాల్లో నుంచి ఇండియాలోకి బంగారాన్ని తీసుకురావాలంటే 100 రూపాయలు బంగారం తీసుకురావాలంటే 6 రూపాయలు ట్యాక్స్ కట్టేవాడిని. కానీ ఇప్పుడు 15 రూపాయల ట్యాక్స్ నేను కట్టాలి. సో దీంతో బంగారం ఇంటర్నేషనల్ గా పెరగకపోయినా ఇండియాలో పెంచిన ట్యాక్స్ కారణంగా ఇక్కడ రేటు పెరిగినట్టేనా? అదే కారణం ఇవాళ బంగారం పెరగడానికి. లేకపోతే మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్న బంగారాన్ని చూడండి, అవి పడ్డాయి, నిన్న పడ్డాయి, ఇవాళ కూడా పడ్డాయి. బట్ మీకు మన ఇండియన్ మార్కెట్ లో మాత్రం బంగారం పెరిగింది. నిన్న అక్కడ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయింది యుఎస్ రిలేటెడ్ గా, అది అనుకున్న దానికంటే వీక్ గా ఉంది, అంటే ఎక్కువ అయింది. దీంతో అక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా ఫాల్ మనకు కనిపించింది. ఎక్కడ వడ్డీ రేట్లు కట్ చేయరేమని ఒక భయాలు. కానీ ఇక్కడ మాత్రం గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలతో బంగారం వెండి అమాంతం పెరిగాయి. అండ్ ఇది చాలా పాజిటివ్ గా చూసి ఇంకా కొనుక్కుందామా, ఇంకా పెరుగుతుందని ఆలోచించే వాళ్ళకి ఒక చార్ట్ చూపించాలనుకుంటున్నాను. గతంలో చాలా సార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎక్సైజ్ డ్యూటీని ఇతర దేశాల నుంచి బంగారం తెచ్చుకుంటున్నప్పుడు ఉండే ట్యాక్స్ ని పెంచి మళ్ళీ తగ్గించి, మళ్ళీ పెంచి, మళ్ళీ తగ్గించి
తగ్గించి మళ్ళీ పెంచే ప్రయత్నం చేశారు. సో స్టెబిలిటీ లేదు పాలసీలో. గవర్నమెంట్ కి సంబంధించిన గోల్డ్ రిలేటెడ్ గా ఇంపోర్ట్స్ మీద పాలసీలో స్టెబిలిటీ లేదు. రేపొద్దున దాన్ని తగ్గించినైనా తగ్గించచ్చు, పెంచినైనా పెంచచ్చు. సోవరిన్ గోల్డ్ బాండ్స్ రిలేటెడ్ గా రిడెంప్షన్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మీద భారం పడుతున్న టైంలో గవర్నమెంట్ 2024లో 15% దగ్గరగా ఉంటున్న ఈ ట్యాక్స్ ని 6% కట్ చేసింది. 2025లో ఎస్జీబీ సోవరిన్ గోల్డ్ బాండ్స్ రిలేటెడ్ గా బ్యాక్ వెళ్లి కూడా ఎల్టీసీజీ వేసే ప్రయత్నం చేశారు, ట్యాక్స్ వేసే ప్రయత్నం చేశారు. యాక్చువల్ గా ట్యాక్స్ ఫ్రీ ట్యాక్స్ వేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ అగైన్ దాని మీద ఫర్దర్ గా 15 నుంచి 6% ట్యాక్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 6 నుంచి 15% ట్యాక్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని కొనడం అమ్మడం మనం చేసామంటే అది డెఫినెట్లీ రాంగ్ థింగ్ అవుతుంది. బికాస్ గవర్నమెంట్ మళ్ళీ దాన్ని తగ్గించవచ్చు, అది ఇంకా కొంచెం పెంచొచ్చు. అది ఎలాగో జరిగిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది కాబట్టి దీని ద్వారా మనం అడ్వాంటేజ్ తీసుకోలేం. మరి అమ్మేయచ్చా, రేపొద్దున మళ్ళీ తగ్గించే అవకాశం ఉంటుంది కదా అంటే లేకపోలేదు. కానీ ఈ లోపు ఒకవేళ మన ఇండియా రూపీ ఇంకా వీక్ అవుతూ వెళ్ళినా, ఇంటర్నేషనల్ గా గోల్డ్ ధర పెరిగినా మనం లాస్ అవుతాం. 6% వరకు మనకి బఫర్ ఉంది. ఇక్కడ నుంచి రూపీ రిలేటెడ్ గా, ఇంటర్నేషనల్ గోల్డ్ రిలేటెడ్ గా. మీకు ఇంటర్నేషనల్ గా గోల్డ్ పెరగదు, మన రూపీ ఇక్కడ నుంచి ఫర్దర్ గా పడదు, స్ట్రాంగ్ అవుతుంది అన్న ఒపీనియన్ ఉంటే తప్పించి ఇక్కడ బయటికి వెళ్ళిపోవడం, బంగారం నుంచి బయటికి వెళ్ళిపోవడంలో కూడా లాజిక్ ఉండదు. రూపీని పక్కన పెడదాం. ఇంటర్నేషనల్ గా బంగారం ధర పడాలంటే మాత్రం సెంట్రల్ బ్యాంక్స్ అమ్మకాలు మొదలవ్వాలి, ఆరు వాళ్ళు కొనడం అయినా డ్రాస్టిక్ గా తగ్గాలి. ఆ డేటా పాయింట్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో అప్డేట్ అవ్వట్లేదు. అలాంటి ఎలాంటి వీక్నెస్ గోల్డ్ రిలేటెడ్ గా బయింగ్ యాక్టివిటీలో ఉన్నా నేను డెఫినెట్లీ మన ఛానల్లో మీకు ముందుగానే షేర్ చేస్తాను. సో ఎంటైర్ గోల్డ్ టాపిక్ ని ఎండ్ చేసే ముందు ఇది క్లియర్ గా మీకు ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను. మన ఇండియాలో బంగారం ధర, ఇంటర్నేషనల్ గా ఉన్న బంగారం ధర పెరిగితేనే కాదు, ఆ ఒక్క రీజన్ తోనే కాదు, మన రూపీ వీక్ అయినా సరే, అంటే 92, 93, 94 అలా మన రూపీ డాలర్ తో కంపేర్ చేస్తే వీక్ అవుతున్నా సరే బంగారం ధర పెరుగుతుంది. బికాస్ గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ గా డాలర్స్ లో ట్రేడ్ అవుతుంటుంది. మన రూపీ వీక్ అయ్యే కొద్దీ, అంటే నెంబర్ పెరిగే కొద్దీ డాలర్ తో రూపీ మల్టిప్లై అవుతున్నప్పుడు దాని నెంబర్ కూడా, గోల్డ్ ధర కూడా పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేశారు కదా ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ డ్యూటీ, అది పెంచుతుంటే బంగారం ధర పెరుగుతుంది, అది కట్ చేస్తుంటే బంగారం ధర తగ్గుతుంది. ఆల్సో జిఎస్టీ రిలేటెడ్ గా చేంజెస్ తీసుకొస్తున్నప్పుడు కూడా, గవర్నమెంట్ ఇండైరెక్ట్ టాక్సెస్ పరంగా తీసుకొస్తున్న చేంజెస్ తో కూడా గోల్డ్ ధర మారుతుంది. అండ్ ఇది కూడా గమనించాలి, ఇప్పుడు బంగారం ధర పెరిగిందా, కేవలం గోల్డ్ రేట్ ఒక్కటే మీ బిల్లో పెరుగుండదు, మేకింగ్ ఛార్జెస్ కూడా బంగారం ధరని బేస్ చేసుకునే వేస్తారు. కాబట్టి ఇప్పుడు సడన్ గా పెరిగిన బంగారం ధరతో మీరు ఏదైనా జ్యువెలరీ కొంటుంటే గోల్డ్ ప్రైస్ పెరుగుంటుంది, మేకింగ్ ఛార్జ్ పెరుగుంటుంది, దాని మీద పడే జిఎస్టీ పెరుగుంటుంది. ఓవరాల్ గా నాట్ జస్ట్ గోల్డ్ ప్రైస్, మేకింగ్ ఛార్జెస్ అండ్ దాని మీద పడుతున్న ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఓవరాల్ బిల్ ని పెంచుతాయి. మరి ఇది జ్యువెలరీ కంపెనీస్ కి నెగిటివ్ కదా, జ్యువెలరీ కంపెనీస్ దీని కారణంగా నష్టపోతాయి కదా అంటే యాక్చువల్ గా మీరు చూస్తే ఇది వీళ్ళకి లాభమే. బంగారం ధర ఎంత పెరుగుతుందో అంత లాభం, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకునే వీళ్ళు మేకింగ్ ఛార్జెస్ వేస్తారు కాబట్టి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే ఒక స్టేజ్ దాటి బంగారం ధర వెళ్తుందో, ఛార్జీలు ఎక్కువై, బంగారం ధర ఎక్కువై, ప్రజలు ఎక్కువగా కొనలేకపోతూ ఉంటారో, వాల్యూమ్స్ ఉండవు, పెద్ద బిజినెస్ ఉండదు, ఇది మార్కెట్ భయపడుతూ ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడల్లా స్టాక్ ని కింద పడేస్తూ ఉంటుంది. కానీ మీరు ఇది గమనించాలి, టైటాన్ ఒక స్టాక్ ధర మల్టిపుల్ టైమ్స్ లో కస్టమ్ డ్యూటీ పెంచిన ప్రతిసారి పడినట్లు పడి ఉంటుంది, కానీ దాని తర్వాత స్లోగా పెరుగుంటుంది. ఓవరాల్ గా చూస్తే మెజారిటీ ఆఫ్ టైమ్స్ 1 ఇయర్ టైం ఫ్రేమ్ లో ఏ చేంజెస్ వస్తున్నా అవుట్ ఆఫ్ 10 టైమ్స్ 8 టైమ్స్ దగ్గరగా టైటాన్ ఒక స్టాక్ ధర పెరిగే ఉంది. సో బంగారం రిలేటెడ్ గా ఎలాంటి మార్పులు టాక్స్ రిలేటెడ్ గా వస్తున్నా, తగ్గిస్తున్నా, పెంచుతున్నా, ఏం జరుగుతున్నా స్టాక్స్ లో ఏదైతే ఇంపాక్ట్ కనిపిస్తుంటుందో అది నెక్స్ట్ కొన్ని నెలల పాటు ఉంటుంది. కానీ 1 ఇయర్ టైం ఫ్రేమ్ లో చూసినా, లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్ లో చూసినా, క్వాలిటీ బిజినెస్ చేస్తున్న గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్ అన్ని కూడా ఓవర్ ద పీరియడ్ పెరుగుతూనే వచ్చాయి. ఎందుకంటే గోల్డ్ ధర పెరిగిన ప్రతిసారి దాని మీద వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ వేసుకుంటూ అధిక లాభాలు సంపాదిస్తారు. కాబట్టి సో ఈ డేటా మీకు హెల్ప్ అవ్వచ్చు, స్టాక్స్ ఎలా రియాక్ట్ అవుతాయి ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడు అని. టైటాన్ ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈ చార్ట్ ను ఒకసారి గమనించండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 3 ఇయర్స్ అమెరికాకు సంబంధించి వాళ్ళ సాలరీలు పెరగడం కంటే కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పెరిగింది. 3 ఇయర్స్ లో ఇది మొదటిసారి. ఇరాన్ వార్ జరగక ముందు అమెరికాకు సంబంధించిన ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుతూ ఉండే ఒక ఇండెక్స్ ద్రవ్యోల్బణం 2.4% దగ్గరగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే 3.8% దగ్గరగా పెరిగింది. సాలరీలు పెరిగే దానికంటే కూడా ఇన్ఫ్లేషన్ పెరగడం కారణంగా అక్కడ ప్రజల ఒక కొనుగోలు శక్తి ప్రభావం అవుతుంది. ఓవరాల్ ప్రజల ఒక ఫైనాన్షియల్ కండిషన్ ఇంపాక్ట్ అవుతుంది. దీని గురించి ట్రంప్ ని అడిగారు అనమాట ఒక విలేకరి, ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగారు, ఫైనాన్షియల్ కండిషన్ అమెరికన్స్ ది వీక్ అవుతుంది, ఇరాన్ వార్ మీకు ఎందుకంత ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ కండిషన్ మీరు పట్టించుకుంటారా లేదా అమెరికన్స్ ది అంటే, నాకు న్యూక్లియర్ డీల్ జరగకపోవడమే ఇంపార్టెంట్, నేను ఫైనాన్షియల్ కండిషన్స్ అమెరికన్స్ ది పట్టించుకోను అనేలా క్లియర్ గా తన స్టేట్మెంట్ చేశారు. అది ఒకసారి వినాలి. The only thing that matters when I'm talking about Iran
they can't have a nuclear weapon. I don't think about Americans' financial situation. I don't think about anybody. I think about one thing. ఇంత ఓపెన్ గా వాళ్ళ కంట్రీకి సంబంధించిన ప్రజల ఫైనాన్షియల్ కండిషన్ నాకు అవసరం లేదు, నాకు న్యూక్లియర్ యాక్టివిటీ వాళ్ళు జరగకపోవడమే కావాలని ఇలా స్టేట్మెంట్ చేస్తూ ఉండడం కూడా ఈ ఎంటైర్ ఇష్యూ, ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూ ఏ మేరకు ట్రంప్ తీసుకున్నారు సీరియస్ గా అనేది మనకు అర్థమయ్యేలా చేస్తుంది. November 3rd, 2026 మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అయినా సరే ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. మరి మన ఇండియా ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఎలా ఉంది? 3.48% దగ్గరగా ఉంది. 6th స్ట్రైట్ మంత్ ఇన్ఫ్లేషన్ మంది పెరుగుతూనే ఉంది. బట్ స్టిల్ RBI 4% మార్క్ అంటే కింద ఉన్నట్టే. మనమేం రెడ్ జోన్ లో లేం, కానీ అమెరికా వాళ్ళు ఉన్నారు. బట్ ఇంకా మన దగ్గర ధరలు పెరగలేదు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదు. కాబట్టి ఇన్ఫ్లేషన్ అలా స్టెబిలైజ్ అయింది. ఇఫ్ పెట్రోల్ ధరలు పెరగడం స్టార్ట్ అయితే, డీజిల్ ధరలు పెరగడం స్టార్ట్ అయితే ఇండియన్ ఎకానమీ మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరగడంలో బాగా అర్థం చేసుకోవాలి. మన రూపీ వీక్ అవుతుందా? ఇప్పుడు ప్రెసెంట్ రూపీ ఎక్కడుంది? 95 రూపీస్ 67 పైస్ ఆల్ టైమ్ లో లెవెల్స్ లో ఉంది. అంటే హై అంటే పెరిగిందంటేనే లో లెవెల్ అన్నమాట. లాస్ట్ 1 year క్రితం అది ఆల్మోస్ట్ 85 దగ్గర ఉంది. ఇప్పుడు 95 రూపీస్ 67 పైస్. దాని కారణంగానే మన ఇండియాలో ధరలు చాలా వరకు పెరిగాయి. అది గోల్డ్ ధరని పెంచుతుంది, క్రూడ్ ఆయిల్ ధరని పెంచుతుంది, అన్నిటి ధరలని పెంచుతుంది. ఓవరాల్ గా ఇన్ఫ్లేషన్ అది పెంచుతుంది. దానికి తోడు ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు మన ఇన్ఫ్లేషన్ ని కూడా మనం ఎక్కువగానే కమింగ్ టైమ్స్ లో వచ్చే నెంబర్స్ లో ఎక్స్పెక్ట్ చేయాలి. పెంచుతుందా గవర్నమెంట్ మరి పెట్రోల్ డీజిల్ ని అంటే? పెంచుతుందనే అనుకుంటున్నాను. కమింగ్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ కంట్రోల్ లోకి రాకపోతే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు నెక్స్ట్ వచ్చే ఇన్ఫ్లేషన్ డేటా ఎక్కువగా ఉంటుంది. అండ్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు వేరే దేశాలు కూడా యాడ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. నేను రీసెంట్ టైమ్స్ లో చెప్పానా, యూకే అండ్ ఫ్రాన్స్ కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన యుద్ధ నౌకల్ని, ఫైటర్ జెట్స్ ని పంపిస్తున్నాయని ఇప్పుడు యూకే అఫీషియల్ గా ప్రామిస్ చేస్తూ ఉంది. జెట్స్ ని, డ్రోన్స్ ని, వార్ షిప్స్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ డిఫెన్స్ మిషన్ కోసం మేము పంపిస్తామని. సో ఇండైరెక్ట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయడానికి ఫ్రాన్స్ వాళ్ళు అండ్ యూకే వాళ్ళు వస్తున్నట్లు రీసెంట్ గా అప్డేట్స్ వచ్చాయి. అండ్ యూకే వాళ్ళు ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ యుఎస్ఏ ఉంది, ఇంక్లూడింగ్ విత్ ఇజ్రాయెల్. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ చేయడానికి ఇరాన్ ని ప్రెషర్ చేస్తే ఏం జరుగుతుందని చూడాలి. ఇరాన్ వాళ్ళు దీనికి అఫీషియల్ గానే రెస్పాన్స్ ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు. మీరు కానీ అలా వచ్చి మా మీద ఏదైనా దాడి చేయాలని చూస్తే మేము కూడా స్ట్రాంగ్ గా రిటాలియేట్ అవుతామని. సో ఇప్పుడు ఇజ్రాయెల్ యుఎస్ వర్సెస్ ఇరాన్ గా కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ గా మారుతుంది. స్లోగా ఒక్కొక్క కంట్రీ యాడ్ అవుతున్నట్లయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఇరాన్ వాళ్ళు యుఎస్ తో చర్చలు జరుపుతారా అని అడుగుతున్న వాటికి మాకు కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి, అవి ఒప్పుకుంటే కానీ మేము చర్చలకు కూడా వెళ్ళవనేలా స్టేట్మెంట్స్ మీడియా రిపోర్ట్స్ ద్వారా అప్డేట్ అవుతూ ఉన్నాయి. యుఎస్ వాళ్ళు కూడా అంతే. ఇరాన్ ఇంకా కొలాప్స్ అయిపోతుంది, వాళ్ళతో మాట్లాడేంటి, వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయారు, వైప్ అవుట్ అయిపోతారు అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ ఏది ఎండ్ అవ్వట్లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయి ఉండే ప్రతి రోజు చాలా కంట్రీస్ కి వాళ్ళ ఎనర్జీ మార్కెట్ డీప్ పెయిన్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ కొద్ది రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ కలిసి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ చేసేందుకు, అది డిస్కషన్ ద్వారా అయినా, ఐ మీన్ డిప్లొమాటిక్ రూట్ లో అయినా, ఆర్ బై ఫోర్స్ అయినా సరే ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వెయిట్ అండ్ వాచ్. ఇన్ నెక్స్ట్ 2 weeks బిగ్ జియో పొలిటికల్ గేమ్స్ అయితే మనం చూస్తాం. బికాస్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇన్ని రోజులు క్లోజ్ అవడం వల్ల చాలా కంట్రీస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ పెరగడమే కాదు, ఎనర్జీ క్రైసిస్ ని కూడా ప్రెసెంట్ ఎదుర్కొంటున్నారు. ఒక లిమిట్ కి మించి వాళ్ళది ఫేస్ చేయలేరు. కాబట్టి డెఫినెట్లీ బయటకు వస్తారు, లైక్ యూకే అండ్ ఫ్రాన్స్ వస్తున్నట్టు. అండ్ కేంద్ర పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు కూడా కమింగ్ టైమ్స్ లో మనం పెట్రోల్ డీజిల్ ధరలు పెరగచ్చనేలా సిగ్నల్ ఆర్ హింట్ ఇస్తున్నారు. అండ్ మీరు ఒకసారి గమనిస్తే చాలా వరకు మీకు ఇంటర్నెట్ లో ఈ మెసేజ్ సర్క్యులేట్ అవుతున్నట్లు కనిపిస్తుందా? డియర్ ఎల్పిజి కన్స్యూమర్, మీ ఇన్కమ్ ట్యాక్స్ రికార్డ్స్ కారణంగా 10 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని మీరు ఫైల్ చేశారు, ఓవర్ 10 lakhs ఫైల్ చేశారు కాబట్టి మీకు ఎల్పిజి సబ్సిడీ ఇవ్వమని. దీని రిలేటెడ్ గా అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి ఇంకా ఏది రాకపోతున్నా, అంటే 10 లక్షల పైన ఐటీఆర్ ఫైల్ చేసిన వాళ్ళకి ఇంకా పై ఎల్పిజి సబ్సిడీ ఉండదు, దాన్ని మేము వెరిఫై చేస్తున్నాం, తీసేస్తున్నాం అని అఫీషియల్ గా మనకి రాకపోతున్నా చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకు ఆ డేటా కనిపిస్తుంది. హిందూలో కానీ, సిఎన్బిసి లో కానీ, డెక్కన్ లో కానీ, అండ్ నేషనల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా స్ట్రాంగ్ స్క్రూటినీ ఇకపై గ్యాస్ సిలిండర్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఉంటుంది. ఐటీఆర్స్ వాళ్ళు ఎంత ఫైల్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి పాన్ కార్డ్స్ తీసుకొని వెరిఫై చేసి 10 లక్షల పైన ఉంటున్న ఇన్కమ్ వాళ్ళకి సబ్సిడీ వర్తించకూడదని, దాని రిలేటెడ్ గా చర్యలు కూడా ఓఎంసీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తీసుకుంటున్నట్లు కూడా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ మెసేజ్ ఎవరికైనా మన వాళ్ళకి వచ్చిందా? అండ్ ఒకవేళ వచ్చింది అనుకోండి, మీకు ఈ నెంబర్ కనిపిస్తుందా, 1800-233-555. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కంప్లైంట్ ని రిజిస్టర్ చేయొచ్చు. ఒకవేళ బై మిస్టేక్ మీకు ఆ మెసేజ్ వచ్చుంటే. అండ్ ఇదే స్కామర్స్ కూడా అదనంగా తీసుకుంటారు. మీరు గ్యాస్ బుక్ చేశారనో, లేకపోతే ఇలా ఉంది మీకు ఇష్యూ, మీరు ఈ లింక్ క్లిక్ చేసి మీరు కావాలంటే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆర్ మీకున్న ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అని ఏదైనా లింకుల్ని కానీ ఏదైనా నెంబర్లు పంపించి ఓటీపీలను మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు నిజమైన వాళ్ళు అనుకోండి షేర్ చేయొద్దు.
అఫీషియల్ నెంబర్స్ ని ఫాలో అవ్వండి. అండ్ ఏం చేస్తున్నా 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. గ్యాస్ ఏజెన్సీస్ ఒక అఫీషియల్ కాంటాక్ట్ నెంబర్స్, కస్టమర్ కేర్ ఒక నెంబర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన పెడుతున్నాను. ఏ ఇష్యూ ఉంటున్నా ఈ అఫీషియల్ నెంబర్స్ కే కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోండి. అండ్ ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ మార్కెట్ బాగా పడింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడింది, ఇలా వోల్టాల్ గా మోయిందా. ఇవాళ కూడా 4700 crore దగ్గరగా FIS సెల్ చేస్తున్నారు. నెట్ షార్ట్స్ సిగ్నిఫికెంట్ గా హైయెస్ట్ గానే 88% దగ్గరగా ఉన్నాయి. విక్స్ కూడా ఇవాళ పెరిగి ఆల్మోస్ట్ 20 మార్క్ ని హిట్ చేసింది. మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో బాగా పడి మంచిగా రికవర్ అయింది కదా, దాంట్లో 50% ఏదైతే రీసెంట్ టైమ్స్ లో రికవర్ అయిందో దాంట్లో 50% దగ్గరగా పోయినట్టే. ఆ రికవరీలో 50% రికవరీ ఇప్పుడు వరకు పోయింది. సుమారుగా నిఫ్టీ ఒక 1200 పాయింట్ల వరకు ఇవాళ పడిన దాంతో కలుపుకుంటే లో పాయింట్ నుంచి చూస్తే 1200 పాయింట్లు పడింది లాస్ట్ 6 to 7 ట్రేడింగ్ సెషన్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా 2700 పాయింట్ల దగ్గరగా లాస్ట్ 6 to 7 ట్రేడింగ్ సెషన్స్ లో పడింది. ఒకవేళ నిఫ్టీ 23170 మార్క్ ను కూడా క్రాస్ చేసి కింద పడిపోయింది అంటే మాత్రం ఈ రీసెంట్ టైమ్స్ లో నిఫ్టీ కింద నుంచి 22300 దగ్గర నుంచి పెరిగింది కదా 24400 వరకు. ఆ మొత్తానికి సంబంధించి మీరు ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేస్తే అందులో 61.8% ద గోల్డెన్ జోన్ ని బ్రేక్ చేసి కిందకు వస్తున్నట్టు 23170 పైకి పెరుగుతుంటే మాత్రం 23800 మార్క్ మల్టిపుల్ టైమ్స్ అక్కడ వచ్చి ఆగి మళ్ళీ పెరుగుతూ ఈసారి రీసెంట్ టైమ్స్ లో బ్రేక్ అయింది కదా, ఆ ఇంపార్టెంట్ లెవెల్ మేజర్ హర్డిల్ గా అయితే ఉంటుంది. కింద పడుతుంటే మాత్రం 23170 గోల్డెన్ లెవెల్ ఆఫ్ రిట్రేస్మెంట్, 61.8% రిట్రేస్మెంట్ ఫిబొనాచి రిలేటెడ్ గా రీసెంట్ ఎంటైర్ ర్యాలీ ఆల్మోస్ట్ ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 20 వరకు వెళ్ళిన మార్కెట్ ఎంటైర్ ర్యాలీని ఆల్మోస్ట్ 2300 పాయింట్స్ దగ్గరగా పెరిగిన నిఫ్టీని ఆ లెవెల్ బ్రేక్ అయి కిందకి పడుతుంటే ఫిబొనాచి పరంగా బ్రేక్ చేస్తున్నట్టు. కాబట్టి అది ఇంపార్టెంట్ జోన్ గా గమనించాలి. ఆల్రెడీ మార్కెట్ FIS ఒక సెల్లింగ్ ని రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ గా ఉంటున్న ఎంటైర్ నెగిటివిటీని, AI రిలేటెడ్ గా ఫియర్స్ ని మన IT స్టాక్స్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ మోడీ గారు చేసిన స్టేట్మెంట్స్ ని అండ్ రూపీ రిలేటెడ్ ఉన్న వీక్నెస్ ని మొత్తాన్ని ఇంక్లూడ్ చేసుకొని మార్కెట్ లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ చేసింది. సో వర్స్ట్ ఆల్మోస్ట్ మార్కెట్ లో ఇంక్లూడ్ అయ్యే ఉంది. దీనికి తోడు ఉదయ్ కోటక్ గారు చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నామా, అవి ఇవాళ మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చాలా వరకు సర్క్యులేట్ అవుతున్నాయి. షాక్ ఈస్ కమింగ్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. ఇప్పటి వరకు మనం చూసింది వర్స్ట్ కాదనేలా కోటక్ మహీంద్రా బ్యాంక్ ని స్థాపించిన వ్యక్తి ఉదయ్ కోటక్ గారు స్టేట్మెంట్స్ చేస్తున్నారనేలా ఏదైతే మీకు పానిక్ ఆర్ ఫియర్ మార్కెట్ లో క్రియేట్ అవుతుందో, ఇలా గతంలో కూడా తను వర్స్ట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటున్నప్పుడు తన వ్యాఖ్యల్ని, తన స్టేట్మెంట్స్ ని, తన ఒపీనియన్స్ ని షేర్ చేసే ప్రయత్నం చేశారు. ఎవరైనా షేర్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ దీనికంటే ముందే వరల్డ్ బ్యాంక్ ఒక ప్రెసిడెంట్ కానీ, ఖతార్ ఒక ఫైనాన్స్ మినిస్టర్ కానీ, IMF కి సంబంధించిన చీఫ్ ఎకానమిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా సిమిలర్ స్టేట్మెంట్స్ చేశారు. ఇవి లాస్ట్ 1 month బ్యాక్ కూడా మనం మాట్లాడుకున్నాం. తిని కూడా చేస్తున్నారు. వాళ్ళు చేసినప్పుడు మార్కెట్ వినింది, తిని చేసినప్పుడు మార్కెట్ వినింది. ఫియర్ ఆర్ పానిక్ ఆర్ FIS ఒక సెల్లింగ్, ఇవన్నీ కూడా మార్కెట్ లో ఇంక్లూడ్ అయ్యాయి. అక్కడ యుద్ధం ఎండ్ అవ్వకపోతే ఈ ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతూ వెళ్తే ఎస్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది. నిజంగా అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నెక్స్ట్ నెల 2 నెలలు ఓపెన్ అవుతుందంటే డెఫినెట్లీ మార్కెట్ లో మనం ఇంకా పెయిన్ ని, సీరియస్ పెయిన్ ని చూస్తాం. కానీ ఎవరికి తెలుసు మార్కెట్ లో ఇమీడియట్ గా రేపే మొత్తం ఇష్యూ ఎండ్ అయిపోతుందో, లేకపోతే 2-3 days లోనే ఇష్యూ ఎండ్ అయిపోతుందో అని వచ్చే ఒక్క పాజిటివ్ అప్డేట్ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్, బయటికి తీసేసిన ఇన్వెస్ట్మెంట్ ని సడన్ గా పెంచింది అనుకోండి, ఆ రిగ్రెట్ ఎవరు తీసుకోవాలి. కాబట్టి మార్కెట్ లో ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఎస్ మార్కెట్ ఇంకా ఇలాంటి కండిషన్ కొనసాగితే పడుతుంది. ఆ విషయం నాకు తెలుసు. పోర్ట్ఫోలియోలో నేను నష్టాలను చూస్తాను. కానీ ఈ ఇష్యూ ఎండ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ రికవర్ అవుతుంది. ఓవర్ ద పీరియడ్ మార్కెట్ ఇలాంటి వర్స్ట్ కండిషన్స్ అన్నిటిని డైజెస్ట్ చేసుకుంటుందన్న ఒక క్లారిటీతో మార్కెట్ లో ఉండాలి. పడుతుందన్న క్లారిటీ ఉంది, కానీ సడన్ పాజిటివ్ అప్డేట్స్, మన మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చే అప్డేట్స్ మన హ్యాండ్స్ లో ఉండవు. కాబట్టి మార్కెట్ లో పడినప్పుడు కొనడానికి డబ్బులు ఉంటే కొంటాం, లేదంటే వెయిట్ చేస్తాం. ఇవి రెండు మాత్రమే ఒక తెలివైన ఇన్వెస్టర్ చేయగలిగే పనులు. లేదు నాకు ఇంకా బాగా మార్కెట్ మీద ఐడియా ఉంది, నేను బయటకు వస్తాను, మళ్ళీ బాగా పడ్డాకే కొంటాను అనుకుంటే దెన్ అది మీ డెసిషన్. కానీ గుర్తుంచుకోండి, మార్కెట్ ని ఎవ్వరు ప్రాపర్ గా టైం చేయలేరు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ అనాలిసిస్ లో ఇంత ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని 5 రోజులే వారానికి వర్క్ పెట్టండి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండేలు హాలిడే ఇచ్చేసేయండి, సో దట్ ఎనర్జీ కన్జర్వేషన్ జరుగుతుంది అండ్ ఇతర బెనిఫిట్స్ కూడా కలిగి ఉంటాయి. కాబట్టి బ్యాంకర్స్ కి 5 రోజులే వర్క్ ని పెట్టండి అనేలా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి లేఖను రాస్తున్నట్లు ఈ కాన్ఫెడరేషన్, బ్యాంక్ ఆఫీసర్స్ ఒక కాన్ఫెడరేషన్ వాళ్ళు చెప్తున్నారు. చూడాలి మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందని. నెక్స్ట్ ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఎంటార్ టెక్నాలజీస్ స్టాక్ ఇవాళ సడన్ గా పెరిగిందా, నెగిటివ్ లో ఉన్నది కాస్త సడన్ గా పెరిగిందా? కారణం వీళ్ళు మేనేజ్మెంట్ FY27 రెవెన్యూ గైడెన్స్ ని, గ్రోత్ గైడెన్స్ ని 50% నుంచి 80% కి పెంచారు. సో FY27 లో స్ట్రాంగ్ గా గ్రో అవుతాం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అనేలా గైడెన్స్ ని పెంచుతూ ఉండడం స్టాక్
ఇవాళ పెరిగింది. ఇంటరార్క్ బిల్డింగ్ వాళ్ళకి 1 or 2 crore విలువ చేసే ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్ ఆర్డర్ లభించిందని, నెక్స్ట్ 8 to 10 months లో ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకుంటారనేలా ఇంటరార్క్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. గవర్నమెంట్ రీసెంట్ టైమ్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ని కన్సిడర్ చేయండి అనేలా ప్రధాని నరేంద్ర మోడీ గారు అడిగారు కదా. దీంతో ఇండస్ట్రీ వాళ్ళు మరి మీరే చెప్పండి ఐటీ కంపెనీస్ అన్నిటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమనేలా కేంద్రానికి లేఖ రాశారా? దానికి గవర్నమెంట్ అఫీషియల్స్ మ్యాండేటరీగా ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమే చేయాలనేలా ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పలేదని, చాలా వరకు ప్రిఫర్ చేస్తున్నారు, వీలైతే ప్రిఫర్ చేయమన్నారని. కాబట్టి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమని ఐటీ ఇండస్ట్రీని కేంద్రం అడగదు అనేలా, అఫీషియల్ గా స్టేట్మెంట్ చేయదనేలా గవర్నమెంట్ సోర్సెస్ సిఎన్బిసి కి చెప్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ గా ఏదైనా కొత్త ప్రతిపాదనలు కేంద్రం నుంచి వస్తాయా అఫీషియల్ గా అంటే రావనేలా ఆఫీసర్స్ చెప్తున్నట్లు సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ సిఎన్బిసి వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? మీకు అలా అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. టెక్స్మాకో స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. దీని ఒక మార్కెట్ క్యాపిటల్ 3,800 4,000 కోట్ల దగ్గరగా ఉంటుంది. అలాంటి కంపెనీకి 4,045 కోట్లు విలువ చేసే ఆఫ్రికన్ రోలింగ్ స్టాక్ ఆర్డర్ లభించేసరికి స్టాక్ ఇవాళ బాగా పెరిగింది. ఇది 2027-2028 టైం పీరియడ్ లో కంప్లీట్ చేసుకుంటారని, ఇంటర్నేషనల్ రైల్ రోలింగ్ స్టాక్ కాంట్రాక్ట్ అని, ఇందులో భాగంగా ఫ్రైట్ వేగన్స్ ని, లోకోమోటివ్స్ ని, కాంపోనెంట్స్ అండ్ లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ని కూడా వీళ్ళు ఆఫ్రికా రిలేటెడ్ గా చూసుకుంటారనేలా అప్డేట్స్ చేశారు. వెరీ బిగ్ ఆర్డర్. నెక్స్ట్ సిఎన్బిసి ఆవాజ్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో బిఎస్సి వాళ్ళు రీసెంట్ గా బిజినెస్ లో అండ్ మార్కెట్ షేర్ పరంగా పాజిటివ్ డేటాను పబ్లిష్ చేస్తున్నారు కదా. ఇప్పుడు డెరివేటివ్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ వాల్యూమ్స్ వీళ్ళకి కనిపిస్తున్నాయని, గుడ్ బిజినెస్ వీళ్ళకి ఎవాల్వ్ అవుతుంది డెరివేటివ్ సెగ్మెంట్ లో అనేలా బిఎస్సి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిట్కో గురించి మాట్లాడుకోవాలి. టైల్స్, మార్బుల్స్ వీటి తయారు చేసే కంపెనీ. వీళ్ళకి డొమెస్టిక్ గా మార్బుల్ సప్లై చేయడానికి అడిషనల్ ఆర్డర్ 66 crore 65 lakhs విలువ చేసే ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పరాస్ డిఫెన్స్ గురించి. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 58%, మార్జిన్స్ కొంత బిలోనే వస్తున్నా, అంటే లాస్ట్ టైం 26% ఉంటే ఇప్పుడు 24.6% కి మార్జిన్స్ తగ్గిన స్ట్రాంగ్ టాప్ లైన్ కారణంగా బాటమ్ లైన్ ప్రాఫిటబిలిటీ కూడా ఆల్మోస్ట్ 75% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. అండ్ వీళ్ళు ఈచ్ షేర్ కి 1 రూపీ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అదేంటి రెవెన్యూ కన్నా ప్రాఫిట్ అలా పెరిగింది మార్జిన్ పడితే అంటే? అదర్ ఇన్కమ్, ఈసారి అదర్ ఇన్కమ్ 9 crore దగ్గరగా వచ్చింది. లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో అది 4 crore మాత్రమే. సో ఈసారి ఎక్సెప్షనల్ గెయిన్ కూడా 2 crore 91 lakhs దగ్గరగా ఉంది. సో దీంతో ప్రాఫిటబిలిటీ రెవెన్యూ కంటే హైయర్ గా మూవ్ అయింది. ఈవెన్ మార్జిన్స్ పడినా సరే, బట్ ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ టీవీఎస్ మోటార్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ బేసే, బట్ దాని మీద గ్రోత్ ని చూడండి. క్వార్టర్ లో 2% రెవెన్యూ గ్రోత్, ఇయర్ ఆన్ ఇయర్ లో 30% గ్రోత్. మార్జిన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే తగ్గుతున్నా, ప్రాఫిట్ 17.5% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది బికాస్ ఆఫ్ హై రెవెన్యూ గ్రోత్. 30% రెవెన్యూ గ్రోత్ కదా, కాబట్టి మార్జిన్స్ ఫాల్ అయినా ఆల్మోస్ట్ ఒక 200 basis points. స్టిల్ ప్రాఫిట్ లో 17.5% గ్రోత్ అయితే కనిపించింది. నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి. నెక్స్ట్ డిక్సాన్ గురించి మాట్లాడుకోవాలి. సీరియస్లీ నెంబర్స్ ఇవాళ స్టాక్ మూవ్ అయ్యేంతగా అంత స్ట్రాంగ్ గా ఏం లేవు. క్వార్టర్ లో, ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది, ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది, మార్జిన్స్ కూడా సిగ్నిఫికెంట్ గా పెరుగుండవు. బట్ మేనేజ్మెంట్ కామెంటరీ మార్కెట్ ఒక సెంటిమెంట్ ని టర్న్ చేస్తుంది. FY26 అంటే గతంలో ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇయర్ అని, ఈ Q4 లో ఏదైతే నెంబర్స్ కొంత వీక్ గా వచ్చాయనుకుంటున్నామో అది ఆపరేషనల్ హెడ్ విండ్స్ కారణంగా వచ్చాయని, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వీళ్ళ ఫోకస్ లో ఉంది కాబట్టి అది కమింగ్ టైమ్స్ లో మార్జిన్స్ ని, బిజినెస్ ని ఇంక్రీజ్ చేస్తుందని, ఐటీ హార్డ్వేర్ వెర్టికల్ అనేది ర్యాంప్ అప్ అవుతుందని, ఫ్యూచర్ అవుట్లుక్ FY27 రిలేటెడ్ గా వెరీ స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, రెవెన్యూ టార్గెట్ ఆల్మోస్ట్ 70,000 crore కి వీళ్ళు పెట్టుకుంటున్నట్టు, మొబైల్ ఆర్డర్స్ రిలేటెడ్ గా కూడా గుడ్ ఆర్డర్స్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ, వివోతో జేవి జాయింట్ వెంచర్ ఉంది కదా, వివో మీకు తెలుసుంటుంది కదా మొబైల్ కంపెనీ, దాంతో జాయింట్ వెంచర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ తో కూడా డిస్కషన్స్ చేస్తున్నట్టు, మార్జిన్స్ కొంత డిప్ అవుతాయేమో బట్ బిజినెస్ స్ట్రాంగ్ గానే ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ లో వీళ్ళు చెప్తూ ఇన్వెస్టర్స్ కి పాజిటివ్ హోప్ క్రియేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ ఎగ్జైట్ అయింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.